పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోక యాత్ర అని ఈ జూబిలీ ధ్యాన వడకములో పాలు పంచుకుంటున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో ఈ 11వ రోజు ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం ముందుక వెనక్క. యాత్రలో ముందుకు వెళ్దామా, లేకపోతే వెనక్కిలాగే ప్రశ్నలు చూసి, వెనక్కిలాగే సమస్యలకు భయపడిపోయి, వెనక్కిలాగే సైతాను శోధనలకు పడిపోయి యాత్రలో ముందుకు సాగాల్సిన మనం వెనకబడిపోదామా, వెనక్కే వెళ్ళిపోదామా అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జీవిత ప్రయాణంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనం అనుకోకపోయినా తలవని తలంపగా ఎన్నో సమస్యలు వచ్చి మన మీద సవాలు విసురుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఒక సమస్య తీరుతుందనుకునే లోపల మరొక సమస్య వచ్చి మనల్ని వెక్కిరిస్తూ ఉంటుంది. ఈ జీవిత ప్రయాణంలో అనేక సార్లు మనమందరం వేసుకున్న ప్రశ్నే, ముందుకెళ్దామా, వెనక్కి తిరిగిపోదామా? ఈ జీవిత యాత్రలో ముందుకు సాగుదామా, ఇక వెనుదిరిగిపోదామా? చాలాసార్లు జీవితం ఎలా ఉంటుందంటేనండి, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుంటుంది. ముందు చూస్తే ఎన్నో సవాళ్ళు, సో మెనీ ఛాలెంజెస్. వెనక చూస్తే ఎన్నో సమస్యలు, సో మెనీ ప్రాబ్లమ్స్. ముందు నుయ్యి వెనుక గొయ్యి. ఇజ్రాయేలీయుల యాత్రలో మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము కదా. ఐగుప్తు దేశంలో రామ్సెస్ అనే పట్టణం నుండి ప్రారంభించిన వారి యాత్ర సుక్కోతు అనే పాకల్లో ఆగి, సుక్కోతు నుండి యాతామునకు బయలుదేరి, యాతాము నుండి బాల్సెఫోన్ లేదా పీహహిరోత్ అనే ఎర్ర సముద్రపు పరివాహక ప్రాంతంలో కొన్నాళ్ళు ఆగినట్లుగా ఎంతవరకు మనం ధ్యానించాం. ఇప్పుడు ఈ పీహహిరోత్ అనే ప్రాంతము నుండి వీరు ఎర్ర సముద్రాన్ని దాటాల్సి వస్తుంది. పీహహిరోత్ అనే ఈ జమ్ము పొదలు ఎదిగే ఆ ప్రాంతము నుండి వారు ప్రయాణం ప్రారంభించాలనుకుంటున్నప్పుడు వారి యాత్రలో ముందు చూస్తే ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడి ఉంది. వెనక చూస్తే ఫరో రథ బలం, ఫరో సైన్యం వారిని తరుముకుంటూ వస్తుంది. సముద్రం అంటే ఎక్కడా దారి కనబడిని ఒక ప్రాంతం. ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రంలో ఏ దారి వారికి కనబడలేదు. వెనక నుండి సుమారు 600 ఇనప రథాలతో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ఈ గందరగోళ అయోమయంలో, దిక్కుతోచని స్థితిలో కృంగుబాటుకు గురై చావే పరిష్కారమని, ఇక చావే దిక్కు, చావు తప్ప మాకు వేరే మార్గం లేదని ఆనాడు ఇజ్రాయేలు ప్రజల్లో చాలామంది అనుకున్నట్లు, ఒకవేళ మనందరి జీవితంలో ఇలాంటి సందర్భం, ఇలాంటి పరిస్థితే గనక ఎదురైతే కదండి, మన జీవితంలో ముందు చూస్తే ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఛాలెంజెస్. వెనకాతలు చూస్తే మళ్ళా ఎన్నో చేదు అనుభవాలు, ఎంతోమంది శత్రువులు, ఎంతోమంది అపరిచితులు మనల్ని వెంటాడుతూ ఉన్నటువంటి సందర్భాలు. జీవితంలో ముందుకు వెళ్దాం అనుకుంటారు చాలామంది. ఉదాహరణకి ఒక వివాహ విషయం, పలానా సందర్భం ఏదో, పెళ్ళి మంచి సంబంధం కుదిరింది, ముందుకు వెళ్దాం అనుకుంటారు. ముందుకు వెళ్దామా, లేకపోతే వెనక నుండి తరుముకొస్తున్న అప్పుల బాధలు. పెళ్ళి ఎలా చేయాలి, చేతిలో చిల్లిగవ్వ లేదు. పిల్లక పెడదామంటే బంగారు పోగు లేదు. బంధుమిత్రుల సపోర్టు లేదు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒక్కరే ఉన్నారు, చిన్న తమ్ముడు ఉన్నాడు, ఎవరూ పెళ్లికి సహాయం చేయరు. ఇలాంటి సందర్భంలో కట్న కానుకలు ఆ ఊసెత్తకూడదు, కానీ సమాజంలో జరిగేవి చెప్తున్నాను. లాంఛనాలేమీ ఇచ్చుకోలేని పరిస్థితి. కానీ ముందు చూస్తే మంచి సంబంధం, మంచి అబ్బాయి, పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయి, వయసుకు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయకపోతే సమాజంలో బ్రతకనివ్వరు అలాంటి స్త్రీలని. ముందుకెళ్దామా, కానీ డబ్బు లేదనో,
సపోర్టు లేదనో వెనక్కి తగ్గిపోదామా? చాలామంది యవ్వనస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, కానీ ఆ ఉద్యోగ అవకాశాలు పొందుకోవాలంటే ఇవి కూడా పబ్లిక్గా మాట్లాడుకోకూడదు, కానీ జరుగుతున్నవి చెప్తున్నాను. చెల్లించాల్సినంత డబ్బు మన దగ్గర లేదు. అరే, అంత ఎకనామిక్ సపోర్ట్, అంత ఫైనాన్షియల్ సపోర్ట్ మనకు లేదు కదా. అరే, చూస్తే మంచి ఉద్యోగం, బిడ్డ లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఏదో రకంగా కష్టపడి ఆ డబ్బు ఏదో చెల్లిస్తే బిడ్డ లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా, వాడి ఉద్యోగంలో ఏదో వాడు స్థిరపడిపోతాడు కదా. ముందు చూస్తే ఊరిస్తున్నటువంటి చక్కటి ఉద్యోగ అవకాశం, కానీ వెనకాతల డబ్బులు కట్టలేనంత ఆర్థిక స్తోమత లేని పేదరికం, కటికమైనటువంటి పేదరికం. ఈ రీతిగా ఎన్నో సందర్భాల్లో ముందుకు వెళ్ళాలా, వెనక్కి తగ్గాలా, ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో చాలా మట్టుకు క్రైస్తవ విశ్వాసుల్లో కూడా చాలామంది ఇలాంటి పరిస్థితి నేను తట్టుకోలేను. ముందేమో ఎర్ర సముద్రం లాంటి పెను సవాళ్ళు, వెనక చూస్తే తరుముకొస్తున్న రోగాలు, తరుముకొస్తున్న అప్పులు, తరుముకొస్తున్న శత్రువులు. ఈ రీతిల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇక బతకడం ఎందుకు, ఇక నాకు దిక్కేది, ఇక చావే శరణ్యం అని అనుకుంటున్న వేళ, ముందుకెళ్లాలో వెనక్కి తగ్గాలో తెలియని పరిస్థితుల్లో ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు కూడా అలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే ఉన్నారు. ఒకవేళ వాక్యం చెప్తున్న నేను, వాక్యం వింటున్న మీరు ఇలాంటి అయోమయ గందరగోళ పరిస్థితుల్లో గనక ఉంటే మనమేమనుకుంటున్నాం? ముందు నుయ్యి వెనుక గొయ్యి ఉన్న ఆ సందర్భాలు తలంచుకొని మనం ఏమనుకుంటున్నాం? ప్రియులారా, మీరేమనుకుంటున్నా నేను మాత్రం ఒకటి చెప్తాను. మనం ఆరాధించే దేవుడికి చీకటిలోనూ వెలుగును పుట్టించే సమర్థుడు ఆయన. మార్గం లేని చోట కూడా మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు మనం ఆరాధించే దేవుడు. అవరోధాలు ఎన్ని ఎదురైనా అవరోధాలను రహదారులుగా మార్చే ప్రభువు మనం ఆరాధిస్తున్న ప్రభువు. ఎందుకంటే ఆయన అన్నారు, నేనే మార్గం, నేనే వెలుగు అని. నీ బతుకంతా చీకటి అలముకుందా? ప్రభుని నమ్ముకో. నీ యాత్రలో నలుదిక్కులు, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర, ఏ దిక్కు చూసినా ఏ దిక్కు లేని చెమ్మ చీకటిలో ఒకవేళ మనం బ్రతుకుతూ ఉంటే ప్రభు అన్నాడు, జగతికి జ్యోతిని నేనే, జగతికి జ్యోతిని నేనే. దేవా, నా యాత్రలో ఎవరిని చూసినా ఎటు చూసినా చీకటే కనబడుతుందయ్యా. దెర్ ఇస్ నో హోప్ యాజ్ వీఆర్ ద పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. దెర్ ఇస్ నో హోప్ ఇన్ అండ్ అరౌండ్. దేవా, ఈ నిరీక్షణ యాత్రికులమైన మాకు ఎక్కడ ఆశ కనిపించటం లేదు ప్రభువా. చూద్దామన్నా ఎక్కడ ఒక్క మినుగురు పురుగు లాంటి వెలుగు కూడా కనిపించటం లేదు ప్రభువా. అంటే ప్రభు అంటాడు, చిమ్మ చీకట్లో కూడా వెలుగును పుట్టించే దేవుడు ఆయన. ఆయన అన్నారు, నేనే కదా మార్గం, నేనే కదా గొర్రెల పోవు ద్వారమును. ప్రియులారా, మార్గమే అసాధ్యం, మార్గమే కనిపించని చోట కూడా మార్గాలు వేయగలడు, అవరోధాలను రహదారులుగా మార్చగల దేవుడు ఆయన. అయితే ఇజ్రాయేలీల పరిస్థితిలో ముందు ఎర్ర సముద్రం, వెనకాతల ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని ఎలా అద్దరికి చేర్చారు, ఎలా వారిని వారి యాత్రలో, వారి ప్రయాణంలో ఆవలి ఒడ్డు దాటించారో మనం విందాము ఈనాటి ధ్యానాంశంలో. ముందుకా వెనక్క? దేవుడు అంటాడు, ముందుకే. నీ యాత్రలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయొద్దు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు తిరిగి చూడొద్దు. నీ యాత్రలో ఎన్ని సంఘర్షణలు ఎదురైనా, దిక్కుతోచని అయోమయ గందరగోళ వాతావరణ పరిస్థితులు ఎదురైనా, డోంట్ వరీ, నీ దేవుడినైన నేను నీకున్నాను. నిన్ను ఎలా దాటించాలో నాకు తెలుసు, నిన్ను గమ్యాన్ని ఎలా చేర్పించాలో నాకు తెలుసు అని ప్రభు అంటూ ఉన్నారు. అయితే ప్రశ్న వేసుకుందాం, ఈ స్థితి, ఏ స్థితి? ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే ఈ పరిస్థితి, ఈ సమస్య ఎందుకు వస్తుంది? పాయింట్ నెంబర్ 1, ఈ పరిస్థితి మనల్ని నాశనం చేయడానికి కాదు, ఇది దేవుడి మహిమ కోసమే.
మనల్ని ఇబ్బంది పరచాలనేది దేవుడి ఉద్దేశం కాదండి. ముందు నుయ్యి వెనుక గొయ్యి, ముందొక సమస్య వెనకాతల ఒక సవాళ్ళు సృష్టించి మనల్ని ఏదో ఇబ్బంది పెట్టాలన్నది దేవుడి తలంపు కాదు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే మన వినాశనానికి కాదు సుమి. దేవుడి మహిమ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రదర్శించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. చూద్దాం, నిర్గమకాండం 14వ అధ్యాయం 4వ వచనము. అప్పుడు నేను, అంటే దేవుడు చెప్తున్నారు, అప్పుడు దేవుడునైన నేను ఫరో రాజు హృదయమును కఠినము చేయుదును, అతడు వారిని వెంటాడును. ఫరో రాజును అతని సైన్యమును చిందరవందర చేసి నేను కీర్తి తెచ్చుకుందును. ఐగుప్తు దేశీయులు నేనే ప్రభుడనని గుర్తింతురు అని చెప్పెను. వింటున్నారా ప్రియులకు దేవుని బిడలారా? దేవుడే చెప్తూ ఉన్నారు, ఈ గందరగోళ పరిస్థితుల మధ్య మిమ్మల్ని నడిపిస్తున్నది నేనే మీ యాత్రలో, ఇజ్రాయేలు ప్రజలారా. కానీ మీ వెనకాతల తరుముకొస్తున్న ఫరో యొక్క హృదయాన్ని కఠినము చేసింది నేనే. మిమ్మల్ని వెంటాడేలాగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఆ ఫరో యొక్క హృదయాన్ని కఠినతరము నేనే చేశాను. ఎందుకో తెలుసా? ఆ రీతిగా అలాంటి సంక్లిష్టమైన క్లిష్ట పరిస్థితుల మధ్య కూడా నేను కీర్తి తెచ్చుకుందును. అప్పటికి కానీ ఈ ఐగుప్తు దేశీయులు నేనే దేవుడినని గుర్తించరు. దేవుడి ప్రణాళిక ఏంటంటే, కఠిన హృదయులైన ఐగుప్తీయులు కూడా దేవుడి మహిమను కల్లారా చూడాలి. అందుకనే మన జీవితంలో దేవుడే అనుమతిస్తాడు కొన్నిసార్లు ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితి. మళ్ళా చెప్తున్నాను, మనల్ని ఇబ్బంది పెట్టాలనో, మనల్ని కష్టాల్లోకి నెట్టేయాలనో, లేకపోతే మనల్ని నాశనము చేయాలనో దేవుడి ఉద్దేశం కానే కాదు. మనల్ని ఇబ్బంది పెట్టే ఐగుప్తీయులు ఎవరైతే ఉన్నారో, మన వినాశనాన్ని కల్లారా చూడాలని ఎవరైతే మన చుట్టూతా పొంచి ఉన్నారో, ఈ కష్టాల మధ్య కూడా దేవుడు తన మహిమను ప్రదర్శిస్తూ మనల్ని రక్షించినప్పుడు వాళ్ళందరూ ఏమనుకోవాలంట? అరే, వీడు పడిపోతాడు అనుకున్నాము, కానీ మళ్ళా ఎలా నిలబడగలిగాడురా, ఎలాగైనా వాళ్ళు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడురా అని ప్రజలందరూ, నువ్వు పడిపోతే ఏ ప్రజలైతే చంకలు గుద్దుకొని సంబరాలు చేసుకోవాలనుకున్నారో, ఓటమి అంచుల్లో నుండి కూడా నిన్ను గెలిపించి, నిన్ను తప్పించి, నిన్ను నిలబెడితే నిన్ను చూసే జనాలు నిన్ను నిలబెట్టిన దేవుణ్ణి కీర్తించాలని, మహిమపరచాలని దేవుడి యొక్క ఆశ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉదాహరణకి ఒక ఊరిలో ఒక వీధిలో భర్తను కోల్పోయి ఉన్నటువంటి ఒక విధవరాలు తనకు కలిగినటువంటి 4 బిడ్డలతో కటిక పేదరికములో, దారిద్ర్యములో బ్రతుకుతూ ఉంటే, ఆ ఊరిలో, ఆ వీధిలో ఉన్న జనమందరూ కూడా ఈ తల్లి ఆ 4 పిల్లల్ని ఎలా పోషిస్తుందిలే, ఇక ఆ కుటుంబం నాశనమే అయిపోయింది, ఇక ఆ బిడ్డలు లేవలేరు, బాగుపడరు అని అనుకుంటున్న వేళ, అలాంటి సమయంలో దేవుడు జోక్యం చేసుకొని ఆ పిల్లలను మంచి వృద్ధిలోనికి తీసుకుని వచ్చి ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క ఉన్నతమైన ఉద్యోగం చేసేలా చేసి, దేవుడు ఆ 4 పిల్లల్ని, ఆ 4 పిల్లలు తమ తల్లిని సింహాసనం మీద ఎక్కి తిప్పుతూ ఉంటే చూసిన ఊరి జనమందరూ కూడా ఏమనుకోవాలో తెలుసా? నాశనమైపోతుంది అనుకున్నాం రా ఇల్లు, ఆ తల్లి తన 4 పిల్లలతో ఉరివేసుకొని చచ్చిపోతుందేమో అని అనుకున్నాం రా. కానీ ఆ తల్లి 4 పిల్లలను నమ్ముకున్న ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు! వీరినే ఇంత స్థానంలో నిలబెట్టాడంటే, వీరే ఎంత గొప్పవారైతే వీరు నమ్ముకున్న ఆ దేవుడు ఇంకెంత గొప్పవాడో కదా అని చూసిన ప్రజలు దేవుణ్ణి మహిమపరచడానికే దేవుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితులు మనందరికీ కూడా ఏర్పాటు చేస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడండి, ఇజ్రాయేలీయుల యాత్రలో ముందు ఎర్ర సముద్రం, వెనకాతల ఫరో సైన్యం కదా. ఈ సందర్భంలో దేవుడు జోక్యం గనక లేకుండా, ఫరో సైన్యం గనక వెంటాడకుండా సాఫీగా సాగిపోతున్నారనుకోండి, ఎర్ర సముద్రం ఆల్రెడీ 2 పాయలుగా చీలి ఏదో ఒక దారి ఏర్పడిపోయింది అనుకుందాం. చూసిన ప్రజలందరూ, ఈ 40 లక్షల ఇజ్రాయేలీలు ఏమనుకుంటారో తెలుసా? మమ్మల్ని నడిపించింది మోషేయే అనుకుంటారు.
430 సంవత్సరాల పాటు బానిసత్వంగా బ్రతికిన ఆ ఫరో ఎంత గొప్ప మనసున్న మహారాజు. మాకు ఫరో రాజు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టే మేము బానిసత్వంలో నుండి విడుదల పొందాము అని. అయితే ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇచ్చేవాళ్ళు? ముందుండి నడిపిస్తున్న మోషేకైనా క్రెడిట్ వెళ్ళిపోయి ఉండేది, లేకపోతే పర్మిషన్ ఇచ్చాడు అనేటువంటి నెపంతో ఫరో రాజుకైనా సరే ఈ క్రెడిట్ అంతా వెళ్ళిపోయి ఉండేది. దేవుడు నరులకు క్రెడిట్ ఇవ్వాలని అనుకోవటం లేదు. వాక్యంలో విన్నాము కదా, వీటన్నిటి ద్వారా దేవుడు తాను కీర్తిని పొందాలనుకుంటున్నాడు, తాను మహిమ పొందాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏ వైజ్ఞానిక శాస్త్రానికి, ప్రపంచంలో ఉన్న ఏ శాస్త్రానికి అంతుబట్టని కార్యం దేవుడు నెరవేర్చాడు. ఏంటది? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలడం. నాటి నుండి నేటి వరకు ఇది ఎట్టా సాధ్యం, ఇది ఎలా సాధ్యం, మనిషికి కానీ సైన్స్కి కానీ ఇది అసాధ్యం అని ప్రజలు నేటికి మాట్లాడుకుంటూ దేవుడికి మాత్రమే ఇది సాధ్యమని, దేవుడికి మాత్రమే కీర్తినిస్తున్నారు. ఓన్లీ గాడ్ అలోన్ కెన్ డూ సచ్ థింగ్స్ అండ్ సచ్ మిరకల్స్. అని ఈవెన్ టిల్ టుడే పీపుల్ ఆర్ ప్రైజింగ్ అండ్ గ్లోరిఫైయింగ్ ద మైటీ వర్క్స్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. ముందు నుయ్యి వెనుక గొయ్యి, ఇలాంటి సంక్లిష్ట సంఘర్షణలు దేవుడు ఎందుకు మన జీవితంలో ఏర్పాటు చేస్తారు అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన నామానికి కీర్తి మహిమ చేకూర్చడం కోసం. ప్రజలందరూ ఏమనుకోవాలంటే, నిన్న మొన్న చెత్త కుప్పల మీద బ్రతికిన వాళ్ళు, మొన్నటి వరకు కటిక పేదరికంలో ఉన్నవారు అని ఏ జనులైతే నీ గురించి మాట్లాడుకుంటారో ఆ జనులే నీవు వృద్ధిలోనికి రావడం చూసి దేవుణ్ణి మహిమపరచాలి. అది దేవుడి యొక్క ప్లాన్. నీకు కనీస స్థితి కూడా లేదు, నీ స్థితిని మార్చి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావాలి. అంతవరకు నీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగానే ఉంటుంది. మన యొక్క స్వల్పమైన స్థితి నుండి ఉన్నతమైన స్థితికి రావడానికి కొంత టైం పడుతుంది. ఈ టైంలో ఊరి జనమందరూ ఏమంటారో తెలుసా? మనల్ని చూసి చులకనగా మాట్లాడతారు, మన పని అయిపోయింది అనుకుంటారు, మనం ఇక పడిపోయిన వాళ్ళం లేవలేమనుకుంటారు. అలాంటి పడిపోయిన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి తన బిడ్డలను తీసుకుని వచ్చి తన కీర్తిని మహిమను పొందాలనుకున్నది దేవుని యొక్క హృదయం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే దేవుడే ఫరో రాజు యొక్క హృదయాన్ని కఠినపరిచి, దేవుడే ఫరో రాజు యొక్క హృదయాన్ని కఠినం చేశాడంట. ప్రియులారా, మనం అనుకుంటాం ఎంత భక్తి చేస్తున్నా, ఎంత త్యాగం ఉపవాసాలు చేస్తున్నా, ఎందుకు నా ఇంట్లోనే పలానా వ్యక్తి కఠినంగా మారిపోయాడు, కట్టుకున్న నా భర్త ఎందుకు కఠినంగా మారిపోయాడు, అరే నా భార్య ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది. జీవితంలో కొంతమంది హృదయాలు కఠినమైపోవడానికి కారణం ఏంటంటే, ప్రియులకు దేవుని బిడలారా, అవి మన వినాశనానికి కాదు, కఠిన మనస్సుగా ఉన్నటువంటి వారిని కూడా మార్చుకున్న దేవుడు ఒకరోజు వారిని మార్చి తాను మహిమను పొందుకోవాలనుకుంటున్నాడు. మరో ఉదాహరణ చెప్తాను. లాజరు మరణించి 4 రోజులైంది. లాజరు మరణావస్థలో ఉన్నాడన్న కబురు యేసయ్య చెవులో పడింది. వెంటనే యేసు ప్రభు వెళ్ళలేదు. 4వ రోజుకు వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ చెప్తున్నారు, అయ్యా మీరు రావడం లేట్ అయ్యింది, ఈయన ఆల్రెడీ చనిపోయి ఇది 4వ రోజు. అక్కడ ప్రభు అంటారు కదా, ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు, దేవుని మహిమార్థం వచ్చిన వ్యాధి మరణం ఇది. ఒకసారి ఆలోచిద్దాం. కబురు రాగానే వెంటనే లాజరు దగ్గరికి ప్రభు వెళ్ళి చెయ్యి పట్టుకొని స్వస్థతనిస్తే, అక్కడ బెతానియాలో ఉన్న ఊరందరూ ఏమనేవారు తెలుసా? దీనికోసం ఈయనే రావాలేంటి, మా ఊరిలో ఉన్న R&P డాక్టర్ గారు చెయ్యి పట్టుకున్నా లాజరు బ్రతికుండేవాడే. మా బెతానియా గ్రామంలో ఇంకా మంచి వైద్యులు ఉన్నారు, నాడి పట్టుకుని వైద్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదులే అని జబ్బు పట్టి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి స్వస్థత ఇస్తే చాలా తేలిగ్గా మాట్లాడి దేవుడికి అంతగా మహిమొచ్చేది కాదు.
అందుకే దేవుడు ఏం చేశారంటే 3 దినములు ఆగి 4వ రోజు వెళ్ళేసరికి చనిపోయారు. చనిపోయిన ప్రేతమును చూడడానికి చుట్టాలు, బంధువులు అందరూ వచ్చారు. చనిపోయిన వాడు మరలా లేవడం, అలాంటి వాడిని లేపడం అసాధ్యం అని అందరికీ తెలుసు. ఇక ఇది జరగదు అని తెలిసిన ఆ వేళ దేవుడు ఏం చేశారో తెలుసా? మరణించిన వాడిని సజీవంగా అందరూ చూస్తుండగానే బయటకు తీసుకుని వచ్చారు. ప్రియులారా, దేవుడు మన పట్ల అసాధారణమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్న దేవుడు. అంత మాత్రమే కాదు, అంతవరకు ఆ ఊరిలో లాజర్ అంటే ఎవరికీ తెలియదు. ఆ ఊర్లోనే కాదు, చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా లాజర్ అనేవాడు అసలు ఫేమస్ కాదు. మనం యోహాను శుభవార్త 12వ అధ్యాయము 9వ వచనంలో చదివితే, యేసుతో పాటు లాజరును కూడా చూచుటకు జనులు తండోపతండములుగా వచ్చిరి అన్న మాట అక్కడ చదువుతాం. అంటే దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ ఇంటికి ఆ మరణాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ ఇంటికి, ఆ గుమ్మానికి దేవుడు వ్యాధిని ఎందుకు పంపించాడో తెలుసా? నంబర్ 1, మీ ఇంటిలో అసాధారణమైన కార్యాలు చేయాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. రెండవది, మీ చుట్టాలు, మీ బంధువులు మీ ఇంట్లో మరణము వస్తే కల్లారా చూసి 4 ఏడుపులు, 4 కన్నీటి చుక్కలు కాచి మళ్ళా వెళ్ళిపోదామని వచ్చినటువంటి చుట్టాలు, బంధువుల కళ్ళకెదురుగా దేవుడు అద్భుత కార్యాలు చేయాలని. ఇక 3వ కారణం ఏంటో తెలుసా? అంతవరకు ఊరు పేరు లేని లాజర్కి ఒక అడ్రస్ ఇవ్వాలని, ఒక గుర్తింపు ఇవ్వాలని, ఒక ఐడెంటిటీ ఇవ్వాలని, ఫేమస్ కాని లాజర్ని ఫేమస్ చేయాలని దేవుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితిని ఏర్పాటు చేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలోనూ ఏ సమస్యలు వచ్చినా, ఏ రోగాలు వచ్చినా, ఏ మరణమే వచ్చినా అది ప్రభు యొక్క మహిమార్థమే అన్న సంగతి మనమందరము కూడా గుర్తిద్దాం. ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ ముందు నుయ్యి వెనుక గొయ్యి, ఈ ముందు సవాళ్ళు, వెనకాతల సమస్యలు, ఇవన్నీ కూడా మనము ఎక్కడానికి ఎక్కే మెట్లు, మనము ఎక్కడానికి దేవుడు ఏర్పాటు చేసే మెట్లు అని మనమందరము కూడా మున్ముందు గ్రహిద్దాం. ముందుకా వెనక్క జీవిత ప్రయాణంలో ముందుకు కదులుతూ ఉంటే దేవుడు మహిమను మనము కూడా కల్లారా చూస్తాం. జీవితంలో ఏ కష్టం వచ్చినా, చివరికి మనం నమ్ముకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నా, పలానా వాళ్ళు ఉంటారు, వారైనా ఆధారం అనుకున్నాం, కానీ వాళ్ళే మనల్ని విడిచిపెట్టి ఒంటరిగా వదిలేసిన, అనుకోని రోగాలు వచ్చినా, ఆకస్మికమైన మరణాలు వచ్చినా, అప్పుల బాధలే వచ్చినా, కటిక దారిద్ర్యమే వచ్చినా, చేతికి చిక్కినట్టే చిక్కి అవకాశాలు ఎన్నో కోల్పోతున్నావు కదూ. అలాంటి సందర్భాలే ఎదురైనా జీవితంలో ముందుక వెనక్క అనే గందరగోళ పరిస్థితి గనక మనకు ఎదురైతే, యాత్రలో దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ముందున్న ఎర్ర సముద్రాన్ని చూసి కృంగిపోవద్దు, వెనకాతల తరుముకొస్తున్నటువంటి ఐగుప్తు ఫరో సైన్యాన్ని చూసి నువ్వు దిగులు పడవద్దు. ఈ రెండిటికి మధ్యలో నడిపించే దేవుడు, తన మహిమ పొందుకోవడానికి ఎదురు చూస్తున్న దేవుడు ఒకడున్నాడని గుర్తించమని దేవుడు ఈ యాత్రలో మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక యాత్రలో ఈ ముందుక వెనక్క అనే ఈ గందరగోళం ఎందుకయ్యా అంటే, దేవుణ్ణి మహిమపరచడానికే. ఇక రెండో విషయం, మనము మన యాత్రలో ఎప్పుడూ భయపడకూడదు. పాయింట్ నెంబర్ 2, ఎప్పుడూ భయపడకూడదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఐగుప్తు దేశీయులు ఫరో రాజుతో తమను వెన్నాడ వచ్చిరని ఇజ్రాయేలీలు గుర్తించిరి. వారికి మిక్కిలి భయము కలుగగా యావేకు మొరపెట్టుకొనిరి. 13వ వచనము. దానికి మోషే వారితో, భయపడకుడు, గట్టిగా నిలబడుడు, మిమ్ము రక్షించుటకు యావే ఏమి చెయ్యునో మీరు ఈనాడే కన్నులారా చూడగలరు. ఈనాడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశీయులను ఇక ముందెన్నడూ మీరు చూడబోరు. ఇక్కడ రెండో పాఠం, ముందుక వెనక్క అనే ఈ సంశయం, ఈ అనుమానం కలిగినప్పుడు
ఇశ్రాయేలీయులందరూ భయపడుతూ ఉంటే మోషే ఏం చేస్తున్నాడు? వాళ్ళు భయపడుతూ ఉంటే ఇంకా భయపెట్టలేదు. భయపడుతున్న వారికి ధైర్యాన్ని నూరుపోస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులు వచ్చుట చూచి ఇశ్రాయేలీయులు భయపడిపోతూ ఉంటే మోషే ఏమంటున్నాడంటే, మీరు భయపడవద్దు, మిమ్ము భయపెట్టు వారిని ఇక లైఫ్లో మీరు ఎప్పుడు కూడా చూడరు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో కూడా, మన జీవిత యాత్రలో కూడా సైతానుడు ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితులు చూపిస్తూ భయపెడుతూ ఉంటాడండి. భయపెడుతూ ఉంటాడు. ముందున్నటువంటి సమస్యలు, వెనకాతల ఉన్నటువంటి సవాళ్ళు, శ్రమలు అనేకం చూపిస్తూ ఉంటాడు. ఇదిగో చూడు, నెల అయ్యేసరికి ఈఎంఐలు కట్టాలి, ఇదిగో నెల అయ్యేసరికి ఆ లోన్లు అప్పులు తీర్చాలి, ఇదిగో నెలాఖరు అయ్యేసరికి పిల్లలకు ఫీజులు కట్టాలి, ఇగో నెల మొదట్లో ఇంటద్దె ఇవ్వాలి, తర్వాత పిల్లలకు మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వాలి, ట్యాబ్లెట్స్ మందులు కొనాలి. చుట్టూ రకరకాల సమస్యలు. ఇలాంటి సమస్యలు ఒకటైతే ముందుండి ఇరుగు పొరుగు వారి నుంచి రోజు కయ్యాలు, తగాదాలు, కోర్టు కేసులు ఒకవైపు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళాల్సి వస్తుంది కొన్ని కారణాల వలన. నువ్వు పనిచేసే చోట యజమాని నుండి సంఘర్షణలు, స్కూల్లో పనిచేస్తుంటే ఆ స్కూల్ ప్రిన్సిపాల్తో, లేకపోతే స్టూడెంట్స్తో, లేకపోతే పేరెంట్ టీచర్ మీటింగ్ అవుతున్నప్పుడు అక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులతో, ఇలా చుట్టూ సమస్యల వలయం, సమస్యల సుడిగుండం ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటూ నిన్ను రోజు భయపడేలా చేస్తుంది సైతానుడు. ఇక ఈ సమస్యలో నుండి, ఈ గొయ్యి నుండి, ఈ నుయ్యి నుండి నేను బయట పడలేను అని గుండెల్లో భయపడి బెంబేలెత్తిపోయేలా చేస్తాడు సైతానుడు. ప్రియులారా, గుండెల్లో బయలుదేరిన ఈ భయం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మనము సమర్థులమే అయి ఉండొచ్చు, కానీ ఈ భయం మనల్ని అసమర్థులుగా మార్చేస్తూ ఉంది. మనము చేతనైన వారమై ఉండొచ్చు, గుండెల్లో బయలుదేరే ఈ భయం మనల్ని చేతకాని వారిగా మార్చేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, పిల్లలు చూడండి, ఎగ్జామ్కి బాగానే ప్రిపేర్ అవుతారు, కానీ ఏదో ఒక సబ్జెక్ట్లో వారికి కొంచెం భయం ఉంటుంది. అంత షూర్గా ఉండరు. అది ఇంగ్లీష్ అవనివ్వండి, మ్యాథ్స్ అవనివ్వండి. బాగానే చదువుతారు, బాగానే ప్రిపేర్ అవుతారు, కానీ ఆ సబ్జెక్టు మీద భయం వలన ముందు రోజే తలనొప్పి స్టార్ట్ అవుద్ది. ముందు రోజే జ్వరం వచ్చేస్తూ ఉంటుంది కొంతమంది పిల్లలకి. నీలో ఆరంభమైన భయం నిన్ను అసమర్థుడిగా మార్చేస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారి విషయానికి వద్దాం. ఒకరోజు పేతురు యేసయ్యతో అన్నారు, అయ్యా, మీరు నీటి మీద ఎలాగైతే నడిచి వస్తున్నారో మీలాగా నేను కూడా నడవాలని ఆశపడుతున్నాను, నాకు అవకాశం ఇస్తారా అంటే, ఓకే నడువు అన్నాడు ప్రభు. మొదట్లో బాగానే నడిచాడు. తర్వాత పెనుగాలులకు, తుఫాను అలలకు బెదిరిపోయి మునిగిపోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే భయపడడం ప్రారంభించాడో మునిగిపోవడం ప్రారంభించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో, నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న ఈ స్త్రీ సభ యాత్రలో ఏ కారణం వలన మనం భయపడుతూ ఉన్నామో మన భయమే మనల్ని ముంచేస్తుంది యాత్రలో. గ్రహిద్దాం. అయితే పేతురు గారిని అడుగుదాం. పేతురు గారికి ఈత రాదా? ఆయన వృత్తిరీత్యా జాలరి కదా. ఉదయం లేస్తే రాత్రి వరకు తన జీవితమంతా సముద్రపు నీటిలోనే కదా గడిపాడు. ఎంత గజ ఈతగాడైనటువంటి పేతురు ఎందుకు మునిగిపోతున్నాడంటారు? ఈత రాక కాదు, చేతకాక కాదు, సమర్థత సామర్థ్యం లేక కాదు. అతడిలో బయలుదేరిన భయం. అలల గాలులకు, పెనుగాలులకు భయపడ్డాడు. ఈతగాడే, గజ ఈతగాడే, సముద్రపు అనుభవం చిన్నప్పటి నుంచి ఉన్నవాడే. కానీ ఎప్పుడైతే గుండెల్లో భయం బయలుదేరిందో మునిగిపోవడం ప్రారంభించాడు. చేతకానివాడిగా ఆ భయం పేతుర్ని చేసేసింది. అసమర్థుడిగా ఆ భయం పేతుర్ని చేసేసింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ యాత్రలో ఏ భయాలు మనల్ని వెంటాడుతున్నాయి? పాడలేనేమో,
అందరి ముందు మాట్లాడలేనేమో, అందరిలాగా నేను కూడా చదువుకోలేనేమో, అందరిలాగా నేను సంపాదించలేనేమో, అందరిలాగా నా కుటుంబాన్ని నేను కూడా పోషించుకోలేనేమో, అందరిలాగా నేను ప్రార్థన చేయలేనేమో. ప్రియులారా, ఈ భయం మనల్ని భయపెడుతూనే ఉంది. మనం భయపడుతున్నంతసేపు భయపెట్టే వాళ్ళు పుట్టగొడుగుల్లాగా తయారవుతూనే ఉంటారు. మోషే చెప్తున్నాడు ధైర్యం చెప్తూ, ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని భయపెట్టే వారిని మీ జీవితంలో ఇక ఎన్నడూ చూడబోరు. ధైర్యం చెప్తూ ఉన్నాడండి. ఏమండి, ఇశ్రాయేలీయులను 10 తెగుళ్ళ నుండి 10 అరిష్టాల నుండి కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు. ఐగుప్తులో 10 తెగుళ్ళ నుండి కాపాడిన దేవుడు ఈ 11వసారి ఎర్ర సముద్రం అడ్డొచ్చి వెనక నుండి ఐగుప్తు దేశపు ఫరో సైన్యం తరుముకుంటూ వస్తే ఈ సమస్య నుండి గట్టెక్కించలేడా అండి? మోషే ఏం చెప్తున్నాడంటే, ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. ఐగుప్తు దేశములో ఎన్నో తెగుళ్ళు బారిలో వారు నశించిపోయారే కానీ అన్ని అరిష్టాలు తెగుళ్ళ మధ్య దేవుడు మిమ్మల్ని కాపాడాడు కదా. గతాన్ని గుర్తు చేసుకోండి. ఇక భవిష్యత్తులో వచ్చే ఆ సవాళ్ళను దేవుడు ఎందుకు రక్షించరు? మీకైనా నాకైనా మనమందరము దేవుడి మహాకృపను బట్టి కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొని బ్రతికి ఉన్నాము. కరోనా లాంటి ఆ మహమ్మారిని నుండి దేవుడు మనల్ని కాపాడాడు కదా. గతంలో వెనక్కి తిరిగి చూస్తే ప్రియులారా, వాక్యం వింటున్న మిమ్మల్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కష్టాలు ఏమైనా మీ జీవితంలో కొత్తగా మీరు అనుభవిస్తున్నారా? ఇంతకుముందు మిమ్మల్ని ఎవరిని అపార్థం చేసుకోలేదా? ఇంతకుముందు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదా? ఇంతకుముందు మీ ఒంటికి ఏ అనారోగ్యం రాలేదా? ఇంతకుముందు మిమ్మల్ని గురించి ఎవరు చెడ్డగా మాట్లాడుకోలేదా? చెడు ప్రచారాలు చేయలేదా? గతంలో ఇవన్నీ జరిగాయి. ఏ కష్టం కూడా మనకు కొత్త కాదండి. ఏ అనుభవం కూడా మనకు కొత్త కాదు. గతంలో మనమందరము ఎన్నో కష్టాలు అనుభవించాము, ఎన్నో బాధలు ఎదుర్కొంటూ వచ్చాము, ఎన్నో రోగాల నుండి విడుదల పొంది వచ్చాము, ప్రాణాపాయకరమైన వాటన్నిటి నుండి మనము ఈదుకుంటూ వచ్చాము. గతంలో వాటన్నిటి నుండి తప్పించిన దేవుడు ఈ ప్రస్తుతం మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్న ఆ రోగము నుండి తప్పించలేడు అని ఎందుకు అనుకుంటున్నావు? ఒంటిలో ఉన్నటువంటి ఈ జబ్బును, ఈ ప్రాణాపాయ స్థితిని చూసి ఎందుకు బిడ్డ భయపడిపోతున్నావు? ఇంట్లో ఉన్నటువంటి అప్పుల బాధలైతేనేమి, కుటుంబంలో బిడ్డలు ఇంకా స్థిరపడలేదేంటి అనే ఆందోళన అయితేనేమి, ఇవన్నీ చూసి దిగులెందుకు? గతాన్ని గుర్తు చేసుకొని ధైర్యంతో భవిష్యత్తు వైపు అడుగులు వేద్దాం. ఏ సమస్యలు ఈరోజు నీకేమైనా క్రొత్త కాదు. గతములో దేవుడు తన బాహుబలాన్ని మన పట్ల చూపించలేదా? మన కష్టములో ఏ రోజైనా దేవుడు మనల్ని విడిచిపెట్టారా? అయితే భయం ఎందుకు అని ప్రభు అడుగుతూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 34వ కీర్తన 19వ వచనము ఒక్కసారి విందాం. ఆ కీర్తనలో భక్తుడేమంటున్నారో, పుణ్యపురుషునికి అనేకమైన ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువే అతనిని రక్షించును. నమ్మదాం ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడే నన్ను విడిపిస్తాడు, దేవుడే నన్ను నడిపిస్తాడు. ఇక భయం ఎందుకు? యాత్రలో ముందు నుయ్యి వెనుక గొయ్యి ఉంటే నంబర్ 1 అంతా ఆయన మహిమ కోసమే ఈ పరిస్థితి నెలకొంది. నంబర్ 2 నిన్ను భయపెట్టడానికి కాదు, భయములో కూడా ధైర్యంగా ఉండు. ఎందుకంటే గతములో దేవుడు నిన్ను అనేక విధాలుగా కాపాడుకుంటూ వచ్చాడు. నీ భయానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు, కానీ నీ ధైర్యానికి కారణం మాత్రం ఒకే ఒకడు, ఆయన మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు. మన ఈ యాత్రలో మనం భయపడ్డానికి, నరుడా నీ భయానికి కారణం ఏంటంటే 1,00,000 కారణాలు మనం చెప్తాం, కానీ మన ధైర్యానికి కారణం మాత్రం ఒకే ఒకడు, ఆయన మనం ఆరాధిస్తున్న ప్రభువు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మన భయాల్లో ఇశ్రాయేలీయులాగా మనం భయపడకుండా మోషేలాగా ధైర్యంగా ఉందాం.
ధైర్యంగా ఉండడం మాత్రమే కాదు, భయపడుతున్న వారికి మోషేలాగా ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే ఈ పరిస్థితి మనకు నేర్పించే మూడో పాఠం. నిర్గమకాండం 14వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. దానికి మోషే వారితో, భయపడకుడు, గట్టిగా నిలబడుడు, మిమ్ము రక్షించుటకు యావే ఏమి చెయ్యునో మీరు ఈనాడే కన్నులారా చూడగలరు. ఈనాడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశీయులను ఇక ముందెన్నడూ చూడబోరు. యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నంబర్ 1, ఏ కష్టం వచ్చినా మన యాత్రలో ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి సంక్లిష్ట పరిస్థితులు వస్తే మనం నమ్మాల్సింది ఏంటంటే, ఈ కష్టం నా వినాశనానికి కాదు, దేవుడి మహిమ కోసమే వచ్చింది. నంబర్ 2, ఏ కష్టమైనా నిన్ను భయపెడుతూ ఉంటే నువ్వు భయపడిపోకు, భయపడవద్దు, మోషేలాగా ధైర్యంగా ఉండు, 10 మందిని ధైర్యపరుస్తూ జీవించు. ఇక మూడో మాట ఏంటో తెలుసా? మోషే తాను పొందబోయే విజయాన్ని తన నోటితో ప్రవచిస్తూ ఉన్నాడండి. విశ్వాసపు మాట నీ నోట బయలుదేరనే. మన ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఏం చేయాలో ఎటు వెళ్ళాలో దిక్కుతోచని అయోమయ గందరగోళ పరిస్థితులు మనకు తలెత్తినప్పుడు, నీ ముందు అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు, మన నోట్లో నుంచి రావాల్సినవి విశ్వాసపు మాటలు, పాజిటివ్ వర్డ్స్. మన మాటలు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి. అప్పుడు దేవుడు మనము అన్నట్లే నెరవేరుస్తారు. ఏ సమస్య వచ్చినా ప్రియులారా, చాలామంది చాలాసార్లు వెంటనే నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇలాగైతే కష్టమే, ఇలాగైతే బ్రతకడం కష్టమే. మొన్న ఆ మధ్య మా చుట్టాల అబ్బాయికి కూడా ఇలాగే ఆ వ్యాధి వచ్చినప్పుడు హాస్పిటల్కి అన్నీ తిప్పాము, ఒక పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేస్తే 2 రోజుల్లోనే చనిపోయాడు. ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి. పాము కరిచిందా? అయ్యయ్యో, మా చుట్టాల అబ్బాయికి వెంటనే ఇలాంటి పామే, సేమ్ పాము కరిచింది, హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల చనిపోయాడు. ఈ మాటలు విన్నాక పాము వల్ల ఎక్కే విషం కంటే అలాంటి నోట్లో నుంచి వచ్చే మాటలకే మనిషి చచ్చిపోతాడు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషే ఏం చెప్తున్నాడో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో కూడా నోటితో ఏం ప్రవచిస్తున్నాడో తెలుసా? మిమ్మల్ని భయపెడుతున్న వారిని ఇక మీరు లైఫ్లో ఎన్నడూ చూడరు, ఎందుకంటే దేవుడు మీ పక్షాన ఉండి పోరాడుతాడు అని. ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడు ఇది నేర్చుకుందామండి. ఏ సమస్యలైతే మనం చూస్తున్నామో ఈరోజు, ఏ రోగాలైతే మన ఒంటిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నామో, ఏ శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టడం మనం చూస్తూ ఉన్నామో, అలాంటి వాళ్ళను దేవుడి నామములో మనం చెప్పాలి, దేవా, నన్ను ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యల్ని నా జీవితంలో ఇక ఎన్నడూ నేను చూడకుండా నాకు కృపణ దయచేయ్యా. నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ మనుషులను నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చూడకూడదయ్యా. ఇక నా ఒంట్లో ఈరోజు బయలుదేరిన ఈ రోగాన్ని, ఈ జబ్బును నేను ఎప్పుడు కూడా చూడకూడదయ్యా. అట్టి కృప నాకు దయచేయని ప్రార్థించాలే తప్ప నెగిటివ్ వర్డ్స్ మనం మాట్లాడకూడదు. 23వ కీర్తనలో దావీదు మహారాజు అదుల్లాము అనే గుహలో ఉంటూ ప్రభువే నా మంచి కాపరి అనే కీర్తన మీ అందరికీ కంఠతా పాఠమే కదా. ఆ కీర్తనలో 23వ కీర్తన, అక్కడ దావీదు గారు చక్కటి మాట మాట్లాడతారండి. 23వ కీర్తన 5వ వచనం చివర్లో, నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. ఎంత చక్కటి మాట అండి. దావీదు గారు ఎలాంటి పరిస్థితిలో ఉంటూ ఈ మాట అన్నాడో తెలుసా? ఒకవైపు సౌలు రాజు చంపాలనే ప్రయత్నిస్తున్నాడు, మరోవైపు తన కన్న కొడుకైన అబ్షలోము వెంటాడుతూ ఉన్నాడు. ఇంతమంది శత్రువులు ఉంటున్నప్పటికీ కూడా దావీదు చెప్పే మాట, దేవా, నా శత్రువుల ఎదుట నీవు నాకు విందును సిద్ధము చెయ్యుదువు,
నా పానపాత్రము. చూడండి, అలాంటి బిక్కుమని బ్రతుకుతున్న గుహలో బతుకుతున్నాడు. కోటలో సింహాసనం మీద కూర్చోవలసిన దావీదురాజు గుహలో గబ్బిలాల మధ్య చీకట్లో బ్రతుకుతూ కూడా, అలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటూ కూడా దావీదు నోట వచ్చిన మాట ఏంటో తెలుసా? నా పానపాత్రము అంచుల వరకు నిండి పొర్లుచున్నది, అప్ టు ద బ్రిమ్స్, లెట్ యువర్ బ్లెస్సింగ్స్ ఓవర్ఫ్లో. ప్రియులకు దేవుని బిడ్డలారా, నా బ్రతుకు దినములన్నీ దేవా నాది ఖాళీ గిన్నెగా ఎప్పుడు ఉండకూడదు. ఈరోజు గుహలో ఉన్నాను, అయ్యో నాది ఖాళీ గిన్నె, నాది ఖాళీ పాత్ర. ఎప్పుడు కూడా నెగిటివ్ వైబ్స్, నెగిటివ్ ఎనర్జీ మన జీవితంలోనికి రానివ్వకూడదు. నేను ఇంకో మాట అంటానండి, మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళతో ఆచి తూచి మాట్లాడదాం. కొంతమంది నోరు తెరిస్తే చాలు, ఫోన్ ఎత్తితే చాలు, ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. నేను ఇచ్చే ఒక ఉచిత సలహా, అలాంటి వారితో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫోన్ కట్ చేసి పెట్టేయండి. వీలైతే మళ్ళీ ఫోన్ చేయకండి ఇంకా. ఎందుకంటే వారు మాట్లాడే నెగిటివ్ మాటల వలన నీలో ఉన్నటువంటి దేవుడు నింపుదాం అనుకుంటున్నాడు. మన పాన పాత్ర అంచుల వరకు నిండి పొంగి పొరలాలి. కానీ ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఉన్న విశ్వాసం కూడా పోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, విశ్వాసపూరితమైన మాటలు మన నోట రావాలి. ముందు నుయ్యి వెనక గొయ్యి ఉన్నప్పుడు నాకేం, నా దేవుడు ఉన్నాడులే, ప్రభువు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరండి, నా బలమునకు కారణము ఆయనే, దేవా నా వ్యాజ్యమును నీకు అప్పగించుచున్నాను. ఇలాంటి మాటలతో ప్రార్థన చేస్తే, చూడండి, మోషే ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ప్రవచనాత్మకంగా ఏమని? మీరిప్పుడు చూస్తున్న ఈ శత్రువులను మీరు లైఫ్లో ఇక ముందెన్నడూ చూడబోరు. నీ కన్న కొడుకును చూసి అలా మాట్లాడు. బిడ్డా, నువ్వు చదువుకోలేకపోతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, క్రమశిక్షణ లేకుండా ఉంది, నా బిడ్డ ఏనాటికైనా ప్రయోజకుడు అవుతాడు అని నీ నోటితో ప్రవచనాత్మకంగా మాట్లాడు. ప్రవచనాత్మకంగా వృద్ధురాలైనటువంటి నీ తల్లిని తండ్రిని చూసి, దేవుడు నా తల్లిని ఎలాగైనా ఆయురారోగ్యాలతో దీవిస్తాడని చెప్పు. లేకపోతే పేదరికములో ఉంటూ అవసరములో ఉన్నవారు ఎవరో నీ ఇంటికి అప్పుకని వచ్చారు, ఇవ్వలేకపోయావు, మా దగ్గరేముంది ఇవ్వడానికి అని అనకుండా వెంటనే ప్రవచనాత్మకంగా మాట్లాడు. దేవా, అందరి ఎదుట చాచి అడుక్కుంటున్న ఈ చేతిని ఇచ్చే చేతిగా నువ్వు దీవించు ప్రభువా అని ప్రవచనాత్మకంగా మాట్లాడాలి. అంతేగాని బిడ్డ ప్రయోజకుడు అవ్వలేదనో, బిడ్డ సరిగ్గా చదువుకోవటం లేదనో. కొంతమంది అంటారండి, నిన్ను స్కూల్లో చదివించే కంటే ఏంటట 2 ఆవులు 2 గేదెలు కొనుక్కుని వాటిని మేపుకోవడం బెటర్ అంటారు. ఇవా మనం మాట్లాడాల్సిన మాటలు? పిల్లల్ని చూసి ఫ్రస్ట్రేషన్లో మనం ఏమంటాం? నీలాంటోడికి చదువు దండగరా, నిన్ను స్కూటర్ మెకానిక్ షాపులో పెట్టేస్తా, నిన్ను సైకిల్ మెకానిక్ షాపులో జాయిన్ చేసేస్తా. నీ నోట ఈ మాట వస్తే అవే జరగచ్చు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ నోరెత్తి మోషేలాగా నీ బిడ్డల వైపు ప్రవచనాత్మకంగా మాట్లాడు. సమస్యలు వచ్చాయని కృంగిపోయి ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడేయొద్దు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అవిశ్వాసపు మాటలు వద్దు, నెగిటివ్ మాటలు వద్దు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే చూడండి, మోషే అన్నట్లే జరిగింది. మోషే ప్రవచనాత్మకంగా మాట్లాడాడు కదా, మోషే అన్నట్లే జరిగింది. చూస్తారా ఆ మాట? నిర్గమకాండం 14వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. ఆనాడు యావే ఐగుప్తీయుల బారిన పడకుండా ఇజ్రాయేలీయులను కాపాడెను. ఇజ్రాయేలీయులు సముద్ర తీరము మీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి. ఇందాక మోషే ఏమన్నాడండి? ప్రవచనాత్మకంగా, మిమ్మల్ని భయపెట్టే వీరిని మళ్ళా మీ లైఫ్లో మీరు చూడరు. ఇప్పుడు ఏమైంది? సముద్రము 2 పాయలుగా చీలితే ఇజ్రాయేలీయులందరూ ముందుకు నడుచుకుని వెళ్ళిపోయారు. అవతలి ఒడ్డుకు వెళ్ళి తిరిగి చూసేసరికి అంతకుముందు ఎవరైతే వారిని తరుముతున్నారో, వెంటాడుతున్నారో, భయపెట్టారో, ఆవలి ఒడ్డుకెళ్ళి ఇజ్రాయేలీయులు వెనక్కి తిరిగి చూస్తే
ఆ నీళ్ల మీద శవములై తేలారంట. వారిని భయపెడుతున్న వాళ్ళు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రవచనాత్మకంగా మోషే మాట్లాడితే మోషే అన్నట్లే జరిగింది. ఈరోజు నేను చెప్పాను కదా, మన మీద, మన ఇంటి మీద, మన పిల్లల మీద నాట్యమాడుతున్న సమస్యలను, శత్రువులను చూసి, దేవా, ఐగుప్తీయులు ఏ ఐగుప్తీయులైతే భయపెట్టారో ఆ ఐగుప్తీయులను శవాలుగా నువ్వు ఎలాగైతే మార్చావో, నన్ను భయపెడుతున్న నా ఇంటి సమస్యలను నేను శవాలుగా చూడాలి. నన్ను భయపెడుతున్నటువంటి సైతానును నేను శవంగా చూడాలి. ప్రవచనాత్మకంగా ఎలుగెత్తి ప్రార్థించాలి. ప్రియులారా, ఒక చిన్న తమాషా కదా. ఒక పాస్టర్ గారు ఒక మాట్లాడే చిలకను పెంచుకుంటున్నారంట. ఆ చిలకకు మాటలు నేర్పిస్తూ మంచి మంచి మాటలు, ఆమెన్, హల్లెలూయా అని చెప్పడం నేర్పించారంట. అందుకే ఆ చిలక ఎవరిని చూసినా, ఎవరైనా సరే ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా అంటూ ఉండేది. ఆ సంఘములో ఒక విశ్వాసురాలు కూడా ఒక చిలకను పెంచుకుంటుంది. అది కూడా మాటలు నేర్చే చిలకే. అయితే పాస్టర్ గారి దగ్గర ఉన్న చిలకేమో, పాస్టర్ గారు పొద్దస్తమానం ఆమెన్ ఆమెన్ అంటే పాస్టర్ గారు మాట్లాడే ఆమెన్ అన్న మాట ఇది నేర్చుకుంది. కానీ ఆ విశ్వాసురాలి దగ్గర ఉన్న చిలక, ఆ విశ్వాసురాలు పొద్దస్తమానం ఈ బాధలు చూసి నేను చచ్చిపోతే బాగున్ను. వింటున్న చిలక కూడా నేను చచ్చిపోతే బాగున్ను. అప్పుల బాధలు చూసి ఈవిడంచే పనుకుంటూ ఉండేదంట. అయ్యో, ఈ అప్పుల బాధలు వేస్ట్ అయ్యా, నేను చచ్చిపోతే బాగున్ను, నేను బతుకుండేం లాభం. చిలక కూడా చిలక పలుకులు, నేను బతుకుండేం లాభం. సరే, ఇలా ఈ రెండు చిలకలు కూడా మాటలు నేర్చుకున్నాయి. ఆ పాస్టర్ గారి దగ్గర ఉన్న చిలకేమో ఆమెనని నేర్చుకుంది. ఎక్కడున్న చిలకేమో నేను చచ్చిపోతే బాగున్ను, నేను బతుకుండేం లాభం, ఇట్లాంటివి నేర్చుకుంది. ఒకరోజు పాస్టర్ గారంట క్యాంప్కి వెళ్తూ ఈ చిలకని ఎవరి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాలి, ఎందుకంటే 4-5 రోజులు పడుతుంది కదా, మరి దానికి కావలసిన ఆహారం అది ఎలా. సరే, ఆ విశ్వాసురాలి దగ్గర ఒక చిలక ఉంది కదా, ఎలాగూ ఆ చిలకతో పాటు నా చిలక కూడా ఏదో బాగోగులు చూసుకుంటుందని ఆ విశ్వాసురాలి దగ్గర పాస్టర్ గారు తన చిలకను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు క్యాంప్కి. అయితే ఈ రెండు చిలకలు అలా పెరుగుతూ ఉన్నాయి. ఈ రెండు చిలకలు అలా మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఈలోగా ఈ విశ్వాసురాలి దగ్గర ఉన్న చిలక అక్కడ పక్కనే ఉంది. ఆవిడ విశ్వాసురాలు మళ్ళా ఏ రోజులాగే నా బాధలు చూసి, కష్టం, మా ఆయన మారట్లేదు, మా పిల్లలు మారట్లేదు, నేను చచ్చిపోతే బాగున్నని ఈవిడంటూ ఉందంట విశ్వాసురాలు. ఈ మాటల్ని రిపీట్ చేస్తూ విశ్వాసురాలు పెంచుకున్న చిలక కూడా నేను చచ్చిపోతే బాగున్ను అంటే వెంటనే పాస్టర్ గారు తెచ్చిన చిలక ఏమందంట, ఆమెన్ అందంట. ఒక్కసారిగా ఆ చిలక, ఏది విశ్వాసురాలు పెంచుకున్న చిలక చచ్చిపోయిందంట. నేను చచ్చిపోతాను అన్న ఆవిడ గారు కూడా గుండె ఆగి చచ్చిపోయిందంట. పాస్టర్ గారు క్యాంపు నుండి రాగానే ఆవిడ గారు భర్త పాస్టర్ గారికి ఫోన్ చేస్తూ, పాస్టర్ గారండి మా ఇంటికి రండి, ఏమైందయ్యా అంటే, మీరు తెచ్చిన చిలక ఉందో చూసారా, మీ చిలక నా చిలకని చంపింది, ఆవిడ పెంచుకున్న చిలకని చంపేసింది అన్నాడంట. జస్ట్ తమాషా కోసం చెప్పిన చిన్న మాట. నేను ఎందుకు చెప్పానంటే, ఈ మాట మోషే నోట ఏ మాట వచ్చిందో అది నెరవేరింది. ఏదో అంటాము, పైన తదాస్తు దేవతలు ఉంటారు, ఇవన్నీ మనం నమ్మము, ఇవన్నీ కాదు. నేను అంటుంది ఏంటంటే, ప్రవచనాత్మకంగా మనం ఏం మాట్లాడుతామో అది జరిగి తీరుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 14వ అధ్యాయంలో 15వ వచనములో మోషే ఏమన్నాడో, మోషే ఏం ప్రార్థన చేశాడో సముద్రాన్ని దాటే ముందు, యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా ముందుకు నడువుడని ఇజ్రాయేలీలతో చెప్పుము. ఏంటట, ఈ యాత్రలో దేవుడు మోషేతో ఏం చెప్పాడు, ముందు నుయ్యున్నా వెనకాతల గొయ్యున్నా, ముందుకా వెనక్క అని అడిగాం కదా.
దేవుడు మోషేతో ఏం చెప్పాడో తెలుసా? ఈ యాత్రలో ముందుకే నడువుడని ఇజ్రాయేలులతో చెప్పుము. ప్రియులకు దేవుని బిడలారా, మన జీవితంలో ఇప్పుడు నన్నే తీసుకోండి, మా గురుత్వ సేవా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ముప్పేట దాడి జరుగుతూ ఉంటుంది. బయట వాళ్ళ నుండి, లోపల సంఘస్థుల్లో నుండి ఎన్నో దాడులు, బయటకు చెప్పుకోలేమంతే. మేము ప్రార్థనలో దేవుడితో పెనుగులాడి దేవుడితో పంచుకోవడం తప్ప మామూలుగా ప్రజలతోనూ విశ్వాసులతోనూ మేము అన్ని బాధలు పంచుకోలేము. మీకేం బాధలండి అని మీరు అడిగితే మీతో కూడా మేము బాధలు చెప్పుకోలేము, దేవుడితో తప్ప. ఒక్క మా గురుత్వ జీవితంలోనే కాదు, సన్యాస జీవితంలోనైనా, సంసార జీవితంలోనైనా ఎన్నో సమస్యలు, ఎన్నో దాడులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ముందుకే వెళ్ళండి. 56వ కీర్తన ఒకసారి చదువుకుందాం. 56వ కీర్తన 3వ వచనము. నాకు భయము కలిగినప్పుడల్లా నేను నిన్నాశ్రయింతును. చూసారా, మనకు భయము కలిగిన ప్రతిసారి మనం ఆశ్రయించాల్సింది ఒక మనుషుణ్ణి కాదు, ఒక రాజకీయ నాయకుడి యొక్క అండదండలు కాదు. భయము కలిగినప్పుడల్లా మనము సందర్శించాల్సింది ఒక అధికారినో, ఒక పదవిలో కుర్చీలో కూర్చున్నోళ్ళలో కాదండి. మనకు భయము కలిగినప్పుడల్లా మనం ఆశ్రయించాల్సింది మన రింగ్ లీడర్ని, మన గ్యాంగ్ లీడర్ని, మన ముఠా మేస్త్రిని, మన ఇంకా వేరే వేరే చోటా మోటా నాయకుల్ని కాదు. ప్రభు చెప్తున్న మాట కీర్తనల గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, దేవా నాకు భయము కలిగినప్పుడల్లా నేను నిన్నే ఆశ్రయించితిని. 22వ కీర్తన 5వ వచనములో, వారు నిన్ను శరణు వేడి ఆపద నుండి తప్పించుకునిరి, నిన్ను నమ్మి నిరాశ చెందరైరి. అవును ప్రియులారా, మన యాత్రలో ముందుకా వెనక్క అనే సంక్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు దేవుని యొక్క శరణు వేడితే ఎటువంటి ఆపద నుండైనా తప్పించుకోగలము. నిన్ను నమ్ముకున్న వారెవరు నిరాశకు గురికారు అని మన వాక్యంలో వింటూ ఉన్నాము. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఇంట్లో ఏ భయంతో నువ్వు కూర్చొని వాక్యం వింటున్నావు? ఏ భయం వలన నిద్రపోలేకపోతున్నావు? ఏ భయంతో దిగులు, ఆందోళన, ఆవేదనతో నీవు ఉన్నావు? భయపడకు, ప్రార్థించు. గతంలో ఎన్నో ఆపదల నుండి నిన్ను తప్పించిన దేవుడు ఈ ఆపద నుండి కూడా నిన్ను తప్పించగలడు. మోషేలాగా నోటి మాటతో ఎలుగెత్తి ప్రవచనాత్మకంగా ప్రార్థించు. ఇందాక చెప్పినట్లుగా, దేవా నన్ను తరుముకున్న వారిని ఇక జీవితంలో నేను ఎప్పుడు చూడకూడదయ్యా. నన్ను తరుముకొస్తున్న ఈ కష్టాలు, ఈ బాధలు నీ చిత్తమైతే జీవితంలో, ఈ యాత్రలో నేను ఎప్పుడు కూడా చూడకూడదయ్యా అని ప్రార్థన చేద్దాం. ఈ భయంలో, ఈ సమస్యల్లో ఎన్ని సమస్యలు ఎదురైనా సేవలో సాగిపో, ప్రేమలో కొనసాగిపో. నీ అవరోధాలు రహదారులుగా మార్చే దేవుడు నీకున్నాడు. నీ చీకటిని వెలుగుగా మార్చే దేవుడు మనకున్నాడు. మార్గమే కనిపించని చోట మార్గాలు వేసే దేవుడు, నడి సముద్రములో, ఎర్ర సముద్రములో సైతము బాటను సిద్ధము చేసిన దేవుడు నా జీవిత యాత్రలో ఒక మార్గాన్ని సిద్ధం చెయ్యలేడా? ఆగిపోకు ప్రియ నేస్తమా, సాగిపో. ఇది ఈరోజు దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి పాఠం. కాబట్టి యాత్రలో ముందుకా వెనక్క, ముందు నుయ్యున్నా వెనకాతలు గొయ్యున్నా, ముందు ఎర్ర సముద్రము లాంటి సమస్యలు ఉన్నా, ఉప్పెణులు ఉన్నా, వెనకాతల ఫరో రథ బల సైన్యం వెంటాడుతూ ఉన్నా, ఎన్ని సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా దేవుడు కోరుకుంటున్నది యాత్రలో ముందేదో ఉందని, వెనకేదో తరుముతుందని ఆగిపోకు, ఆగిపోక సాగిపో. ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నంలో ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు మనందరినీ కూడా నడిపించి కాపాడుదురుగాక. ఆమెన్. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, మీకే ఘనత, మహిమ, స్తుతి, స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము. యాత్రలో ముందుకా వెనక్క అనే ఈ ప్రశ్న మా జీవితంలో కూడా అనేక సార్లు వేసుకున్నామయ్యా. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ముందుకు వెళ్ళాలో వెనక్కి తగ్గాలో తెలియని గందరగోళ, అయోమయ, దిక్కుతోచని పరిస్థితి మా జీవితంలో కూడా ఎదురవుతూనే ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకే జరుగుతుందనే ప్రశ్నలు కూడా అనేక సార్లు వేసుకుంటూ ఉన్నానయ్యా. పరిశుద్ధుడా మా దేవా,
ఏ స్థితి అయినా మా వినాశనానికి కాదు, నీ మహిమ కొరకే ఈ స్థితి వచ్చిందన్న అని నమ్మే కృప మాకు దయచేయు దేవా. మా యాత్రలో ఎన్నో భయం గొలిపే సమస్యలు, సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. మేము భయపడేవారముగా కాకుండా భయానికి ధైర్యాన్ని చెప్పేవారముగా మేమందరము మారే కృపను దయచేయండి దేవా. గొలియాతుపై ఎవ్వరూ వెళ్ళని పరిస్థితుల్లో చిన్నవాడైన దావీదు ఒక్కడే భయపడకుండా ముందుకు సాగాడు. సింహాన్ని, ఎలుగును చంపే శక్తినిచ్చినటువంటి దేవుడివైన నీ మీదే తన నమ్మకాన్ని ఉంచి, గతంలో సింహాన్ని, ఎలుగును చంపడానికి శక్తినిచ్చిన దేవుడు ఈ గొలియాతును కూడా చంపడానికి శక్తినిస్తాడని గత అనుభవాన్ని మనసులో పెట్టుకొని దావీదు గొలియాతు మీద ఎలాగైతే గెలిచాడో, పోరాడాడో అలాంటి ధైర్యాన్ని మాకు కూడా ప్రసాదించు. మోషేలాగా మా నోటితో విశ్వాసపు మాటలు పలికి ప్రవచనాత్మకంగా ప్రార్థించే కృప మాకు దయచేయు దేవా. మా సేవా జీవితంలో కానీ, సంసార జీవితంలో కానీ మేము ఏ భయాందోళనలు కూడా చూసి కృంగిపోకుండా, ఆగిపోకుండా యాత్రలో ముందుకే సాగిపోతూ మా గమ్యమైన పరలోక రాజ్యాన్ని చేరుకునే కృప మాకు ప్రసాదించుమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.